హలో అండి అందరికీ. నేను ఈ వీడియోలో రెండో ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం ఎలా వెళ్ళాము, అక్కడ ఏం చూసాము అన్న దాని గురించి చెప్తాను. మేము అయితే మార్నింగ్ 8:30కి ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయ్యాం. దారిలో మనకి దిండి రిజర్వాయర్ వస్తుంది. మాన్సూన్లో అయితే వాటర్ ఫ్లో బాగుంటుంది. శ్రీశైలం జర్నీ దట్టమైన నల్లమల అడవుల నడుమ 85 to 90 కిలోమీటర్స్ ఘాట్ రోడ్తో ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్ల మధ్యలో ఆ జర్నీ చాలా బాగుంటుంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్ టైమింగ్స్ 6 AM to 9 PM. ఆ టైంలోనే వెహికల్స్ని అలౌ చేస్తారు. అండ్ అక్కడ ప్లాస్టిక్స్ ఆర్ నాట్ అలౌడ్. శ్రీశైలం ఎంటర్ అయ్యేటప్పుడు 2 కొండలను కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ భలే ఉంటుంది. ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నామా అన్నట్టు ఉంటుంది ఆ జర్నీ. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. శ్రీశైలం డ్యామ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత బస్ స్టాప్కి దగ్గరలో ఉన్న వెలమసత్రంలో అయితే స్టే చేసాము. అక్కడ మనకి మధ్యాహ్నము అండ్ రాత్రి ఫ్రీగా భోజనం కూడా పెడతారు. మేము ఫ్రెష్ అయ్యాక అక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాం. మాకు 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు లోకల్ టెంపుల్స్ కవర్ చేయడానికి. మనం శ్రీశైలం వచ్చామన్న దానికి సాక్ష్యం ఈ గణపయ్య చెప్తారు. అందుకే ఈ గుడి పేరు సాక్షి గణపతి దేవాలయం. ఆ తర్వాత శిఖరం దర్శించుకున్నాము. అదే హైయెస్ట్ పీక్ శ్రీశైలంలో. అక్కడి నుంచి హటకేశ్వరం గుడికి వెళ్ళాము. పక్కనే లలితాపీఠం కూడా ఉంటుంది, కావాలంటే దర్శించుకోవచ్చు. హటకేశ్వరం ఆపోజిట్లో పాలధార పంచదార కూడా ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రపాలకుడైన బయాలు వీరభద్రస్వామిని కూడా దర్శించుకున్నాము. అలా శ్రీశైలంలో నైట్ స్టే చేసాము. మేము దర్శనానికైతే ఆ రోజు నైట్ వెళ్ళలేదు, ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగే అభిషేకం ఉంది కాబట్టి. టిప్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తే చాలా మనకి ప్రశాంతంగా దర్శనం అయితే అవుతుంది. ఉచిత దర్శనం కాకుండా మిగతా ఏ దర్శనాలైనా సేవలైనా సరే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది జిరాక్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి. అండ్ డ్రెస్ కోడ్ అయితే ముఖ్యం. దర్శనం తర్వాత పక్కనే ఉన్న శివాజీ మహారాజా మ్యూజియంని కూడా మేము దర్శించాము. ఆ తర్వాత పాతాళగంగ వెళ్ళడానికి రోప్వే అయితే ఎక్కాము. కావాలంటే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి చాలా ఎక్కువ స్టెప్స్ అన్నమాట. అందుకనే రోప్వే ఎక్కాము. మాకు 100 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్కి. అక్కడ కింద వెళ్ళగానే మనకి పువ్వులు, పసుపు, కుంకుమ, దీపంతో కిట్స్ ఉంటాయి. అవి కావాలంటే తీసుకుని మనము ఆ గంగమ్మ దగ్గర వదిలిపెట్టచ్చు అన్నమాట. ఆ తర్వాత మేమైతే బోటింగ్కి వెళ్ళాము. అక్కడ బోటింగ్ 80 రూపీస్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. అదైతే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, ఎటు చూసినా పచ్చదనం, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కృష్ణమ్మ నదిలో. తర్వాత కావాలంటే మనం అక్క మహాదేవి గుహలకు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే దానికి టైం అండ్ పర్సన్స్ లిమిట్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఒక 150 మెంబర్స్ మాత్రమే వెళ్ళగలుగుతాం అనుకుంటా. ఆ తర్వాత లంచ్ చేసి బస్ ఎక్కాం. అంతే, నైట్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసాం. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.